గిడుగు రుద్రరాజు పీసీసీ చీఫ్ కామెంట్స్. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపైన న్యాయ పోరాటం చేస్తాం. లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితేనే రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఈ ప్రభుత్వానికి అనుమానాలు మొదలయ్యాయా? రాజకీయాల కోసం వేరే ఆరోపణలు ప్రచారాలు చేసుకోండి, కానీ మహానాయకుడి మరణంతో ముడిపెట్టొద్దంటూ హెచ్చరిస్తున్నాం. త్యాగి కమిటీ విచారణ చేసి 139 పేజీల నివేదిక ఇచ్చింది. ఎంక్వైరీలోని ప్రమాదం వల్లే రాజశేఖర్ రెడ్డి మరణం జరిగిందని తేలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ సోనియా గాంధీని ఇబ్బంది పెట్టే చర్యలు ప్రతిసారి జరుగుతున్నాయి. వివేకానందరెడ్డి మరణంపైన సిబిఐ ఎంక్వైరీ కోరిన ముఖ్యమంత్రి గత 5 ఏళ్లలో ఎందుకు విచారణ అడగలేదు? వైసీపీ నాయకులు సలహాదారులు మాటలు వింటుంటే వైఎస్ఆర్ మరణం వెనుక వేరే కుట్ర ఏదైనా ఉందేమోనని అనుమానం కలుగుతోంది. తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ ఉందని చెప్పిన జగన్ ఆ సంస్థకు రెడ్ కార్పెట్ చేసి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం మీ చిత్తశుద్ధిని బయటపెడుతోంది. మౌత్ పీసులుగా మారిన సలహాదారుల వల్ల సమస్యలు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎంఎస్లు పెట్టి రిలయన్స్ కి సంబంధించినటువంటి వారి యొక్క హస్తం ఉంది దీంట్లో, రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి చేశారు అని చెప్పి మెసేజ్లు పెట్టి ఎస్ఎంఎస్లు పెట్టి మా యువజన కాంగ్రెస్ నాయకులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో రెచ్చగొడితే పాపం అమాయకులైనటువంటి కార్యకర్తలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో రిలయన్స్ బంకుల్ని అటాక్ చేయడం కానీ రిలయన్స్ బాల్స్ని అటాక్ చేయడం కానీ అన్నీ జరిగితే అదే రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి వాళ్ళ సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తికి వీళ్ళ అఫీషియల్ సింబల్ మీద రాజ్యసభకు పంపినటువంటి మాట మనం వాస్తవంగా పరిశీలించాలి. మీ ఇద్దరి మధ్యన ఎటువంటి లావాదేవీలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణం అని చెప్పి అన్నారు. ఆ రిలయన్స్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి వారిని రిసీవ్ చేసుకుని వారి మనిషి అయినటువంటి ఒక వ్యక్తికి రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారంటే దాంట్లోనే మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. మీకు ఉన్నటువంటి కమిట్మెంట్. కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని చులకన చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. గాంధీ నెహ్రూ కుటుంబం అనేటువంటిది ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం. ఇందిరాగాంధీ గారిని కోల్పోయారు, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయారు. సర్వస్వం కోల్పోయినా కూడా దేశ సమగ్రత మత సామరస్యాన్ని కాపాడడంలో కానీ ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించకుండా ఉండడం కానీ సర్వమానవ సమానత్వం సౌభ్రాతృత్వంతో కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా పనిచేసినటువంటి పార్టీ. మీకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం లాభం రాజకీయ లబ్ధి కావాలంటే వేరే ప్రచారాలు చేసుకోండి, కానీ మహానాయకుడు యొక్క మరణాన్ని ఈ విధంగా చిత్రీకరించి కావాలని చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రసారాలు చేస్తే ఊరుకోమని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీగా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన ఈ రాష్ట్రంలో వస్తుంది. ప్రధానంగా 2 రాజకీయ పార్టీలు కూడా ఫెయిల్ అయ్యాయి. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయినటువంటి పరిస్థితి. ఒక ఆయన టెంపరీ తోటి నడిపేశారు, ఒక ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి కిందకి దిగలేదు. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీకి సంబంధించిన సమస్య కానీ, సర్వశిక్ష అభియానికి సంబంధించిన సమస్య కానీ, అటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా స్పందించకుండా ఇటీవల కరువు వచ్చినప్పుడు స్పందించలేదు, ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీగా మా టీములు రాష్ట్రం అంతా కూడా తిరగడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇస్తే ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇన్ని మండలాల్లో కరువుకు సంబంధించి అనౌన్స్ చేసినటువంటి మండలాలు చాలా తక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్యలో అధిక వర్షాలు వచ్చి పంటలన్నీ కూడా పాడైపోతే కనీసం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు
ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6,700 పైచిలుకు కిలోమీటర్లు ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవి జరిగిన నాడే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఉన్నటువంటి ఒక వ్యక్తి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ క్యాబినెట్ స్థాయిలో పే అండ్ ట్యాక్స్ తీసుకునేటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వారి యొక్క పే అండ్ ట్యాక్స్ తీసుకునేటువంటి పరిస్థితి. వారి ఇరువురు నేను ఒక కామెంట్ చేస్తూ రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. రిపోర్ట్లో ప్రమాదవశాత్తు జరిగిందని కో-పైలట్ ఇచ్చినటువంటి కాషన్స్ కానీ పైలట్ గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఆ బాక్స్ రికార్డ్ అవుతాయో అవన్నీ పరిశీలించిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఒక పథకం ప్రకారం ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఈ విధమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు. క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం కానీ 100% కాంగ్రెస్ పార్టీ పరంగా నేను చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. సంఘటన జరిగినటువంటి 2009 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత పలు పర్యాయాలు వారి యొక్క ప్లీనరీ సమావేశాల్లో ప్రతి సమావేశంలోనూ కూడా ఎజెండాలో ఒక అంశం ఉండేది. దీని మీద సిబిఐ తోటి విచారణ జరిపించాలి, రాజశేఖర రెడ్డి గారి మరణం మీద సిబిఐ తోటి విచారణ జరిపించాలి అనేటువంటిది వారు డిమాండ్ పెట్టేవారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వేళ నుంచి 5 సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కనాడు కూడా దాని మీద నోరు మెదపలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఆయనకి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికన్నా ఎక్కువ అనుబంధం, ఆప్యాయత, ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ తోటి ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండగా, నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా వెరిఫై చేయండి, ఎక్కడా కూడా వారు దానికి సంబంధించి ప్రధానమంత్రి గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడగలేదు. దాని తర్వాత వారు ముఖ్యమంత్రి అయ్యారు. 4.5 సంవత్సరాలు దాటే అవుతుంది.
ఇప్పటి వరకు దాని మీద ఎక్కడా కూడా నోరు మెలపలేదు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ముఖ్యమంత్రి అయితే డిమాండ్ చేయవలసింది, దాని మీద కూడా మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారి వారు కానీ, వారి మంత్రివర్గంలో పనిచేసేవారు కానీ, వారి సలహాదారులు కానీ అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ప్రచారాలు చేయాలని, లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తూ ఉత్తరం రాశారు. మనందరికీ కూడా తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పారు. ఈ ద్వంద్వ వైఖరి చూస్తుంటే దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉంది అనేటువంటి ఆలోచన మా అందరికీ కూడా కలుగుతోంది. లేట్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా పనిచేసి సోనియా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాల్ని ప్రత్యక్షంగా చూసిన నాకు నిన్న మొన్న ఓట్ల కోసం దిగజారి తెలుగుదేశం నాయకులు సోనియా గాంధీ గారి మీద చేసినటువంటి అబండాలు చూసి చాలా బాధ వేస్తుంది. వైసీపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి అబండాలు విని చాలా బాధ వేస్తుంది. దేశ సమగ్రత కోసం దేశాన్ని మరి ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళేదానికి జీవితాలని అర్పించినటువంటి కుటుంబం సోనియా గాంధీ గారు. అంటే వారి చేతిలోకి వచ్చినటువంటి ప్రధాని పదవిని తిరస్కరించినటువంటి మరి ఒక మహిళ. అటువంటి దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మరి చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని ఉపయోగించి ఇటువంటి మరి అబండాలు వేస్తున్న వారి మీద చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. చేసినటువంటి భారత్ జోడో యాత్ర సందర్భంగా అనేక వేల లక్షల మంది ప్రజల యొక్క సమస్యల్ని వారు నడుస్తూ ఉన్నారు. వారికి చాలా స్పష్టంగా అర్థమైంది, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మూలంగా అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నిటికంటే ఈనాడు భారతదేశంలో ఈ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి.